ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్‌లోని కర్రెగుట్టలలో గూడా ఎంతోమంది మావోయిస్టులను గూడా హతమార్చినట్టు మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులందరూ గూడా వాళ్ళందరిని గూడా హతమార్చుకుంటూ ఎంతోమంది శవాలన్నిటిని గూడా పక్కకు పెట్టి 100కు పైగా శవాలను గూడా వాళ్ళు పక్కకు పెట్టి అందులో 27 మంది దాంట్లో మొన్న జరిగిన దాంట్లో 27 మంది దాంట్లో ఒక నంబాల కేశవరావు అనే కీలక సూత్రధారి గూడా అందులో ఉన్నట్టు గూడా మనం చూస్తున్నాం. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. పీడీఎస్‌యూ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ మౌనిక గారు ఉన్నారు మన దగ్గర. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఏం చెప్తారు ఇది ఆపరేషన్ కగారు పేరుతో కూడా ఎంతో మంది మావోయిస్టులు అందరినీ కూడా ఏరిపారేస్తున్నారు అని చెప్పి కూడా ట్వీట్ చేసిండు అమిత్ షా గారు కూడా. దాని గురించి మీరేం చెప్తారు మేడం? ఇది అంటే ఏందంటే బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి. ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లు ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాము. మీరు చేసేది ప్రజాస్వామ్యమైంది కాదు. ముమ్మాటికి రాజ్యహింసను. మీరేంటి ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఎన్నుకున్నాము. మీరు ఎన్నుకునేటప్పుడు కూడా మీరు ప్రమాణం చేసిర్రు. కానీ ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు కాలరాస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీరు 20,000 బలగాలను కర్రెగుట్టలో తోలిల్లు. మరి అదే పహల్గామ్‌లో జరిగింది. అక్కడ మీ భద్రతా వైఫల్యం వల్లనే గదా! వీళ్ళందరూ అక్కడుంటే అక్కడ అది జరిగేది గాదు గదా! మీరు ఆ పహల్గామ్‌లో ఇక్కడ చూపించిన శ్రద్ధేదో అక్కడ మిలిటరీ వాళ్ళని అక్కడికి పంపిస్తే ఈ మన దేశంలోకి పాకిస్తాన్ వాళ్ళు గానీ, ఉగ్రవాదులు వచ్చే ఛాన్సే ఉండదండి. ఇక్కడున్న ఇంట్రెస్ట్ ఏదో అక్కడ చూయించండి అని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్టే నంబాల కేశవరావు గారు ప్రధాన సూత్రధారి అనమాట. ఎన్నో కీలకమైన దాడులలో కూడా ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అలాంటి వారిని కూడా హతమార్చినట్టు కూడా వాళ్ళు చెప్పారు. మామూలుగా రీసెంట్‌గా రిలీజ్ చేశారనమాట. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎన్ఐటీ వరంగల్‌లో చేసినటువంటి ఒక ఫోటో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఫోటో రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారనమాట. చనిపోయిండన్నట్టు. దాని గురించి మీరేం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు ప్రజలకు తెలుసు. ప్రశ్నించే వాళ్ళను, ఇట్లాంటి చంపుకుంటూ పోయే వాళ్ళను ఎంతమందిని చంపినా ప్రశ్నించే తత్వం వస్తేనే ఉంటది, పుడుతూనే ఉంటది. ఎప్పటిదో ఫోటో రిలీజ్ చేసి ఈయన నంబాల కేశవరావు గారే అని అంటున్నారు. నిజంగా వాళ్ళే అయితే ఇప్పటికీ ఆయన బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పని పరిస్థితి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ డిక్లేర్ చేయాలి గదా! ఇది మా అతనికి సంబంధించిందే అని. మరెందుకు వాళ్ళ బాడీలను వాళ్ళకి సరెండర్ చేయట్లేరు? ఆ బాడీలను ఇట్లా పరిచి మన సైనికులు విజయోత్సవ ర్యాలీలాగా, విజయోత్సవంలాగా ఇట్లా చేస్తున్నారు. అది దేనికి సంకేతం అనేసి మేము కోరుకుంటున్నాము. అట్లా ఏంటిదంటే సుప్రీంకోర్టు తోటి ఖచ్చితంగా విచారణ జరిపించాలండి. ఒక చిన్న ప్రాణిని చంపేస్తేనే అటవీ చట్టాలు, పర్యావరణ చట్టాలు అనుకుంటూ కేసులు పెట్టే ఈ ప్రభుత్వాలు ఒక మనిషి చంపుకునే సిచ్యువేషన్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడుంది? ఏ రాజ్యాంగంలో ఉంది? మీ భగవద్గీతలో చెప్పిండా? లేదంటే మీ బుద్ధుడు నడయాడిన నేల అంటున్నా. బుద్ధుడు చెప్పిండా మనిషి చంపుకోమని? అలాంటి కేశవరావులు చంపేసినామని మీరు అనుకుంటున్నారు. కానీ అతను చనిపోతూ మాలాంటి వాళ్ళలో స్ఫూర్తి నింపిండు. మాలాంటి వాళ్ళలో ఇంకా బాధ్యత పెంచి, ఇంకా ప్రశ్నించే తత్వాన్ని పెంచిండని మేము అనుకుంటున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే అసలు ఆ కర్రెగుట్లలో ఏముంది? నిధుల కోసం వాళ్ళు ఇట్లా చేస్తున్నారా? లేకపోతే లోహాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. వాటన్నిటిని కూడా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఇద్దామని చెప్పి కూడా అనుకుంటున్నారని చెప్పి కూడా బయట అనుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు సంపదను దోచుకోవడానికి అక్కడ వాళ్ళందరిని కూడా చంపడం జరుగుతుందా? లేకపోతే ఆహ్, దేశంలో ఉన్న వాళ్ళ మావోయిస్టులందరిని కూడా ఏరిపారేయాలి. వాళ్ళ వల్ల ఎలాంటి సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కావచ్చు, అలాగే ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారనుకుంటున్నారు. ఇది 100% వాణిజ్యంగా అక్కడున్న నిధుల కోసమే జరుగుతుందండి. నిజంగా సీఆర్‌పీ పోలీసులకు జరుగుతుందంటే, లేదంటే అభివృద్ధి కోసం జరుగుతుంది అనుకుంటే 10 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంది. మరి అప్పుడు చేయలేని అభివృద్ధి, అప్పుడు జరగని సీఆర్‌పీఎఫ్ వాళ్ళకి జరగని హాని ఇప్పుడెందుకు జరుగుతుందండి? అక్కడ కోట్లు విలువ చేసే నిక్షేపాలు యురేనియము, బాక్సైట్ లాంటివి ఉన్నవి కాబట్టి వాటి మీద కన్నుబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మావోయిస్టుల పేర్లతో జెప్పి అక్కడున్న ఆదివాసులను బయటికెళ్ళగొట్టాలి. బయటికెళ్ళగొడితేనే గదా! అక్కడున్నవన్నీ ఈజీగా యథేచ్ఛంగా ఈ అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టొచ్చు. కాబట్టి ఆదివాసీయులను వెళ్ళగొట్టడం అంత ఈజీ గాదు. కాబట్టి ఆదివాసీయులకు మావోయిస్టు ప్రాంతం గాబట్టి, అక్కడ మావోయిస్టు ప్రభావవంతమైన ప్రాంతం గాబట్టి, వాళ్ళ ముసుగేసుకొని ఆదివాసులను చిన్న పాపండి మంగ్లీ అనే అమ్మాయిని చంపేషిల్లు 6 నెలల పాప. ఆ అమ్మాయి మావోయిస్టా అండి? మేము అడుగుతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. ఆమె మావోయిస్టా? ఏ గన్ను పట్టిందనేసి ఆమెను చంపిల్లండి మీరు ఈరోజు? ఇది ముమ్మాటికి సంపద దోచుకునే ప్రయత్నమే తప్ప అంటే ఎట్లా బీజేపీ ప్రభుత్వానికి ప్రజల మీద ఎలాంటి శ్రద్ధ లేదనుకోవచ్చా? అది 100% తెలుస్తుంది గదండీ! ఒక ప్రజల మీద శ్రద్ధే ఉంటే, ఈ ప్రజాస్వామ్యాలు ఏం జేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నో సమస్యలున్నాయి. ఓన్లీ ఇప్పుడు కగార్ అనేసి, కర్రెగుట్ట అనేసి మాట్లాడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి మరి మన పీఓకని ఆక్రమించుకున్నారు గదా వాళ్ళు. అక్కడ సమస్య కనపడట్లేదా? మన జవాన్లను 2 అదేంటి
చాలా మంది జవాన్లను చంపిండ్లు. అప్పుడు లేని ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ మావోయిస్టుల మీదకే ఎందుకు వచ్చిందండి? ఎంతో మంది సైనికులను చంపిండు. మరి అప్పుడు రాలేదా? ఇదంతా ఇప్పుడే ఎందుకు వచ్చింది? దేశంలో బీజేపీ ప్రభుత్వం మంచి చేస్తుందా? మావోయిస్టులు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? ఏంటిదంటే ప్రజాస్వామ్యాలు ఈ ప్రజా పార్టీలనేవి ప్రజలకిచ్చిన హామీలు నెరవేరిస్తే మావోయిస్టులు అనే వాళ్ళు ఉండరండి. ఫస్ట్ మేమే ఉన్నాం. మా యూనివర్సిటీలో ఎన్నో సమస్యలుంటాయి. వాళ్ళు కరెక్ట్ సమస్యలు లేకుండా చేస్తే మాలాంటి వాళ్ళం ఎందుకు ప్రశ్నిస్తాం? ప్రశ్నించం. సరే మాకు అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్ ఉన్నాయి. మేము ఒక యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం మాకు రావాల్సిన హక్కులు గాని, మాకు రావాల్సినవన్నీ ఇక్కడ కరెక్ట్ ప్రొవైడ్ చేస్తే మేమెందుకు ప్రశ్నిస్తాం? సో, అట్లనే వాళ్ళు గూడా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చరు గాబట్టే మావోయిస్టులు గాని, మాలాంటి ప్రశ్నించే వాళ్ళు గాని వస్తారనేసి ఇది క్లారిటీ. ఫైనల్‌గా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఇలాంటివి శాంతి చర్చలు జరుపుతామని చెప్పినా గాని బీజేపీ ప్రభుత్వం వాళ్ళు శాంతి చర్చలు అలాంటివి ఏమీ లేవు. ఎలాగైనా వాళ్ళందరిని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళందరిని కూడా ఉంచకూడదని చెప్పి కూడా ఈ ఆపరేషన్ కాకరని ఇంకా చేస్తూనే ఉన్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇది నీచమైన బీజేపీ చరిత్రకు ఇదొక నిదర్శనం అని చెప్తామండి. ఫస్ట్ వాళ్ళంతట వాళ్ళు చర్చలకు రండిరా బాబు! మేము చర్చిస్తాము, మేము మాట్లాడుతాము, మా బాధలివి, మేము ఇగో గిందుకు ఫైట్ చేస్తున్నాం అనేసి వాళ్ళంతట వాళ్ళే 3, 4 సార్లు లేఖ రాస్తే మీరు భయపడుతున్నారా? సరే మీరు భయపడుతున్నారా మావోయిస్టులకి? వాళ్ళని ఆయుధాలు లేకుండా రమ్మంటున్నారు. ఎందుకు ఆయుధాలు లేకుండా రావాలి? మిమ్మల్ని చంపుతారన్న భయమా? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరేం తప్పు చేయలేదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి ఏం భయము? వాళ్ళు ఆయుధాలతో వస్తే ఏంది? అంత మీలాగా క్రూరంగానైతే చంపరుగా. మీ చుట్టూ వేల మంది గన్‌మెన్‌లుంటారు. గన్‌మెన్‌లున్నప్పుడు మిమ్మల్ని చంపుతారనే భయమే మీకున్నప్పుడు ఆయుధాలు లేకుండా కేశవరావు వాళ్ళంటి వాళ్ళని ఫోటోలు రిలీజ్ చేసిల్లండి. ఒక్కరికి గూడా ఒక కన్ను చక్కగా లేదు, పండ్లు లేవు. నిజంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపినట్టే ఉంది గానీ, ఎక్కడ గూడా ఎన్‌కౌంటర్ చేసినట్టు లేదండి ఇదంతా. దారుణమైన ఒక ప్రజాస్వామ్యం అని చెప్పొద్దు. ఇది ఒక రాచరిక పాలననే కొనసాగిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.